గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే వెయిట్ లాస్ జర్నీలో చేయకూడని కొన్ని తప్పులు. అంటే మీరు వెయిట్ లాస్ అయ్యేంత వరకు ఈ తప్పులు చేయకూడదు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే వెయిట్ లాస్లో కార్బోహైడ్రేట్ అనేది వీలైనంత వరకు తగ్గియాలి. కార్బోహైడ్రేట్ తగ్గియాలంటే ఏంటి? మెయిన్గా 3 ఫుడ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది బెల్లం కానీ, తేనె కానీ, చక్కెర కానీ అన్ని రూపాల్లో. సో ప్యూర్ ఫామ్లోనే కాకుండా చక్కెర ఏదైనా దాంట్లో వేస్తే అది తీసుకోకూడదు, బెల్లం వేరే దాంట్లో ఏదైనా వేస్తే అది తీసుకోకూడదు, అదేవిధంగా తేనె వేసినా తీసుకోకూడదు అనమాట. దీంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే బ్రౌన్ షుగర్ మంచిది వైట్ షుగర్ కంటే అని. రెండు ఒకటే. ఎందుకంటే బ్రౌన్ షుగర్లో కొంచెం ఇంప్యూరిటీస్ ఉండొచ్చు, లైట్గా మినరల్స్ ఉండొచ్చు. దానివల్ల వెయిట్ లాస్ అనేది సంబంధం. వెయిట్ లాస్ అనేది ఎందుకు కారంటే దాంట్లో ఉండే సుక్రోజ్ వల్ల. వైట్ షుగర్లో ఎంత సుక్రోజ్ ఉంటుందో బ్రౌన్ షుగర్లో కూడా అంతే సుక్రోజ్ ఉంటుందన్నమాట. అందుకే తెల్ల చక్కెర కానీ బ్రౌన్ షుగర్ కానీ రెండు మానేయాలి, కంప్లీట్గా మానేయాలి మీరు వెయిట్ లాస్ అయ్యేంత వరకు. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సీరియల్స్ అంటే ఏంటి? రైస్ కానీ, వీట్ కానీ, మేజ్ కానీ, జావర్ కానీ, బాదరా కానీ, రాగి కానీ, లేకపోతే కొర్రలు, అండు కొర్రలు, అరికలు ఇవన్నీ ఉన్నాయి కదా, వేటినైతే సీరియల్స్ అంటామో ఈ సీరియల్స్ అన్నీ కంప్లీట్గా మానేయాలన్నమాట. సో సీరియల్స్ బదులు వేరే ఏమన్నా తీసుకోండి, సీరియల్స్ అనేవి కంప్లీట్గా మానేయండి. చాలామందికి ఇక్కడ అపోహ ఏంటంటే బ్రౌన్ రైస్ మంచిది. లేదు, బ్రౌన్ రైస్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో వైట్ రైస్లో కూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో వెయిట్ లాస్ జర్నీ కావాలి అనుకునేటప్పుడు ఈ రెండు మానేయాలి. అదేవిధంగా చాలామంది ఏమనుకుంటారంటే బియ్యం కంటే గోధుమలు మంచివి, లేకపోతే రాగులు మంచివి, లేకపోతే కొర్రలు మంచివి అనుకుంటారు. కొర్రలు కానీ, అండు కొర్రలు కానీ, అరికెలు కానీ, లేకపోతే జొన్నలు కానీ, సద్దలు కానీ అన్నీ ఒకటే. దీనిలో రైస్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో వీటిలో కూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుంది. అందుకు మీరు ఏం చేయాలంటే ఇవి కూడా కంప్లీట్గా మానేయాలి వెయిట్ లాస్ అయ్యేంత వరకు. దీంతోపాటు ఇంకా చక్కెరతో పాటు బెల్లం. కొంతమంది ఏమనుకుంటారంటే నల్ల బెల్లం మంచిది, తెల్ల బెల్లం మంచిది కాదు అనుకుంటారు. నల్ల బెల్లం ఎంత చెడ్డదో తెల్ల బెల్లం కూడా అంతే చెడ్డదనమాట. అంతేకాకుండా చాలామంది మనము హైదరాబాద్లో చూస్తున్నాం అనమాట. ఏం చెప్తారంటే ఇది తాటి బెల్లము, ఈత బెల్లము, టెంకాయ బెల్లము, ఖర్జూర బెల్లం అంటారు. అన్ని బెల్లాలు ఒకటే. తాటి బెల్లం ఎంత చెడ్డదో టెంకాయ బెల్లం కానీ, ఖర్జూర బెల్లం కానీ, ఈత బెల్లం కానీ, చెరుకుతో చేసిన బెల్లం కానీ అన్ని బెల్లాలు ఒకటే. ఏం డిఫరెన్స్ అనేది లేదు. నల్ల బెల్లమైనా, తెల్ల బెల్లమైనా, చెరుకుతో చేసిన బెల్లమైనా, తాటి బెల్లమైనా, ఈత బెల్లమైనా, టెంకాయ బెల్లమైనా, ఖర్జూర బెల్లమైనా ఇవన్నీ ఒకటే. దీంట్లో అంతా ఉండే సుక్రోజే. దాంతోపాటు తేనె, అది ఒక ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కలిపిన తేనె కావచ్చు, అంటే చక్కెర కలిపిన తేనె కావచ్చు, లేకపోతే ప్యూర్ ఫామ్ మీకు అడవిలో దొరికే తేనె కావచ్చు, ఈ రెండు ఒకటే. తేనె కూడా కంప్లీట్గా మానేయాలి. సో మీరు తేనె, చక్కెర, బెల్లము, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్లో రైసు, వీటు, మేజు ఇవన్నీ కంప్లీట్గా మానేయాలి. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసే తప్పు ఫ్రూట్స్ మంచిది అనుకుంటారు. ఫ్రూట్స్ తినచ్చు, కాకపోతే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మీరు ఫ్రూట్స్ తింటే ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది అనమాట. సో మీకు కావాల్సిన వెయిట్ వచ్చేంత వరకు ఫ్రూట్స్ కూడా స్టాప్ చేయడం మంచిది. ఎందుకు ఫ్రూట్స్ స్టాప్ చేయడం మంచిది అంటే ఫ్రూట్స్లో కూడా ఉండేది సుక్రోజే. సో మీకు చక్కెరలో, బెల్లంలో, తేనెలో ఏముంటుందో ఫ్రూట్స్లో కూడా అదే ఉంటుందన్నమాట. రైస్లో కూడా అదే ఉంటుంది. అది మొత్తం కార్బోహైడ్రేట్. ఇవన్నీ స్టాప్ చేస్తేనే మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. ఎందుకు ఇవన్నీ వెయిట్ లాస్ అనేది మీరు వెయిట్ లాస్ జర్నీలో కార్బోహైడ్రేట్ స్టాప్ చేయాలంటే ఒక చిన్న ఫిజియాలజీ గురించి తెలుసుకోవాలన్నమాట. మనకు ప్యాంక్రియాస్ అని ఒక గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియాస్ అంటాం అనమాట. ప్యాంక్రియాస్లో 2 హార్మోన్లు ఉంటాయి, దాంట్లోంచి బయటకు వస్తాయి. ఒకటి ఇన్సులిన్ అంటాము, ఒకటి గ్లూకగాన్ అంటాము. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తింటారో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుందంటే మీ బ్లడ్లో ఉన్న కార్బోహైడ్రేట్ని టిష్యూస్లోకి పంపించి ఫ్యాట్గా మార్చేస్తుంది. అంటే మీరు తిన్న రైస్ కానీ, లేకపోతే చక్కెర కానీ, బెల్లం కానీ, తేనె కానీ, ఫ్రూట్స్లో ఉన్న షుగర్ కానీ ఇవన్నీ మీకు ఏంగా మారుతుందంటే ఫ్యాట్గా మారి బాడీ లోపల డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. ఇది ఫస్ట్ మీకు జరిగేది. ఇది ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం వల్ల. సో మీరు ఎప్పుడైతే తేనె కానీ, బెల్లం కానీ, చక్కెర కానీ, లేకపోతే సీరియల్స్ కానీ, లేకపోతే మిల్లెట్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మానేస్తారు, ఏమవుతుందంటే మీ బాడీ అనేది ఫాస్టింగ్లోకి వెళ్తుంది. ఫాస్టింగ్లోకి వెళ్ళినప్పుడు మీ ప్యాంక్రియాస్ ఏం రిలీజ్ చేస్తుందంటే
గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ గ్లూకగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే గ్లూకగాన్ అనేది బ్లడ్లో రిలీజ్ అవుతుంది. ఈ బ్లడ్లో రిలీజ్ అయిన తర్వాత త్రూ అవుట్ ది బాడీ సర్క్యులేట్ అవుతుంది. త్రూ అవుట్ ది బాడీ సర్క్యులేట్ అయ్యి ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో అది మొత్తం బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. మీకు బ్రేక్ డౌన్ అయిన ఫ్యాట్ దీన్ని ఏమంటామంటే లిపోలైసిస్ అంటామన్నమాట. ఈ బ్రేక్ డౌన్ అయిన ఫ్యాట్ ఎనర్జీగా మారుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? మీరు కార్బోహైడ్రేట్ మానేస్తేనే ఈ ప్రక్రియ జరుగుతుంది. లేదంటే మీరు కార్బోహైడ్రేట్ తిన్నప్పుడంతా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక్కసారి ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు కార్బోహైడ్రేట్ అంతా మొత్తం మీ టిష్యూస్లోకి వెళ్ళిపోయి ఫ్యాట్గా మారిపోతుంది. మళ్ళీ మీకు ఆకలేస్తుంది. మళ్ళీ మీరు షుగర్స్ తింటారు, అన్నం తింటారు, చక్కెర తింటారు, తేనె తింటారు, బెల్లం తింటారు, ఫ్రూట్స్ తింటారు. మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక రోలర్ కోస్టర్ లాగా మారుతుందన్నమాట. ఈ సైకిల్ని మీరు బ్రేక్ చేయాలి. ఈ సైకిల్ని మీరు బ్రేక్ చేయాలంటే ఏం చేయాలంటే కార్బోహైడ్రేట్ అనేది తగ్గించుకుంటూ రావాలి. తగ్గించడం కూడా ఏంటంటే ఓవర్ నైట్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు డిసెంబర్ 31 ఫస్ట్ ఫుల్గా తింటాను, జనవరి 1 నుంచి నేను మారిపోతాను, జనవరి 1 నుంచి కార్బోహైడ్రేట్ తినను అంటారంట. అది కరెక్ట్ కాదు. మీ వెయిట్ లాస్ జర్నీని మీరు 6 మంత్స్గా పెట్టుకోవాలన్నమాట. 6 మంత్స్లో మీరు స్లోగా మీ కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటూ రావాలన్నమాట. మీరు 100% కార్బోహైడ్రేట్ తింటున్నారంటే నెక్స్ట్ ఒక 1 మంత్ 15 డేసో దాన్ని 15% తగ్గియాలి. 85% తీసుకోవాలి. దీనికి మీ బాడీ అడాప్ట్ అయిన తర్వాత మళ్ళీ తగ్గియాలి ఒక 15%. అలా 15% తగ్గించుకుంటూ రావాలి. మీ బాడీని స్లోగా అడాప్ట్ చేసుకుంటూ రావాలి తప్పితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో సడన్గా కార్బోహైడ్రేట్ అనేది తగ్గియకూడదు. క్రాష్ డైట్లు చెప్తుంటారు. 2 మంత్స్లో వెయిట్ లాస్ అయిపోండి, 2 మంత్స్లో 10 kgs తగ్గండి, 2 మంత్స్లో 20 kgs తగ్గండి. సో ఇది కరెక్ట్ కాదనమాట. మన బాడీని ఒక సేయింగ్ ఉంది వెయిట్ లాస్ జర్నీలో, వెయిట్ లాస్ షుడ్ బి బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్. అంతేగాని ఒక్కసారి వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత మీరు హెల్దీగా మారదాం అనేది అది కరెక్ట్ కాదనమాట. హెల్దీగా మారిన తర్వాత అయ్యే వెయిట్ లాసే అది కరెక్ట్ వెయిట్ లాస్. ఈ వెయిట్ లాస్కి మీరు పాటించాల్సిన టిప్స్ లైఫ్ లాంగ్ పాటించాలి. బట్ జర్నీ టైంలో మాత్రం కంప్లీట్ సీరియల్స్, అదేవిధంగా షుగర్స్, అదేవిధంగా ఫ్రూట్స్, ఈ 3 మానేస్తే ఏమవుతుందంటే మీరు వెయిట్ లాస్ జర్నీ చాలా క్విక్గా అవుతుంది. సో వెయిట్ లాస్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.